యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి భూదాన్ పోచంపల్లి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్, వార్డు మెంబర్లు అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 ఏళ్లలోనే సన్నబియ్యం, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు అందించామని తెలియజేశారు. అర్హులైన లబ్ధిదారులకు మొదటి విడతలో రాకపోతే 2వ విడతలో వారికి ఇస్తామని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. జలాల్పురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ ఇక్కడ గుర్తులు మాత్రం లేవు. విజ్ఞప్తి. అందరికీ నా ఒక నమస్కారాలు. నేను ఇంతకుముందుకు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి రావడం కారణం ఏంటంటే నాకు టీఆర్ఎస్ నుంచి ఎట్లాంటి అభివృద్ధి జరిగినట్టు కొట్టలేదు. దానివల్ల నాకు మా ఊరు ఎట్లాంటి డెవలపింగ్ అయితే కాలేదు. మన ఊరికి రేషన్ కార్డులు కానీ, ఇండ్లు కానీ, ఎలాంటి ముసలోళ్ళకి పింఛన్లు కానీ. జలాల్పురానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, షాపాక శంకర్ని కాంగ్రెస్ బలపరిచింది. అదేవిధంగా నక్క శ్రీనివాసరెడ్డి బృందం రూపకల్పన చేసి మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నందుకు ఈ శుభ సందర్భంలో ఈ జలాల్పురంలో సర్పంచ్ని, వార్డు నెంబర్లు, ప్రతి ఒక్క వార్డు నెంబర్ 8 వార్డులు ఉన్నాయి. లాలం కొండల్ నరసింహ అన్న కొద్దిగా సీరియల్ కొద్దిగా జరుపుకోవే అన్న జరుపుకోండి శంకర్ కు ఓటేసి గెలిపించాలి. గెలిపిస్తే ఇంకా బాగా పనులు చేస్తామని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాం. అదే అయితే ఇప్పుడు ఈ డ్రైనేజ్ అడిగిన మీరు ఈ డ్రైనేజ్ అడిగారు కదా, ఆ రోజు మేము పెట్టిన పైసలు సరిపోలేదన్నారు. ఇప్పుడు అంతే కదా, ఆ డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే ఈ 10-20 లక్షలు కాదు, ఎక్కువ పైసలు అవసరం పడుతున్నాయి. నేను పెట్టిన డబ్బులతోటి సగం వరకు అయిందా? ఇంటురా, మీకు ఇండ్లు రాని వాళ్లకు ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, అట్లనే సన్నబియ్యం వస్తున్నాయి. ఇవే కాక మనకు సంబంధించిన ఇంకా అనేక 2వ విడత ఇండ్లు కూడా తొందరగానే మొదలవుతాయి. పెన్షన్ల మీద కూడా మనం అంటే కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయిండు రాష్ట్రాన్ని. ఇంకదే చెప్పబోతున్నా. కేసీఆర్ మనల్ని అప్పులపాలు చేసి మొత్తం అప్పులపాలు చేసి పైసలు లేకుండా చేసి ఏ పని చేయాలన్నా పైసలు లేకుండా కూడా ఇన్ని ఇబ్బందులలో కూడా మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలన అన్ని